ఇందుకూరుపేట మండలంలోని మైపాడులోని గ్రామంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి అంశం కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా బీసీ నాయకులు పల్లికొండ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 44 సంవత్సరాల క్రితం స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఈనాడు పనిచేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల అదృష్టమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడులోని గ్రామంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి అంశం కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా బీసీ నాయకులు పల్లికొండ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 44 సంవత్సరాల క్రితం స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఈనాడు పనిచేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల అదృష్టమని పేర్కొన్నారు. ఈ యొక్క పార్టీకి అధినేత అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క ప్రేరణని ఉత్సాహాన్ని నింపి ముందుకు తీసుకుపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు చాలా విషయాల దృక్పథాలు. కలియుగంలో ఒక కర్ణుడు లాంటి స్వభావం ఎవరికి ఉందంటే ఆయన ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికేనని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. వాళ్ళు ట్రస్ట్ ద్వారా చేసేటువంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, కోవూరు నియోజకవర్గ ముద్దు బిడ్డ, కోవూరు నియోజకవర్గం యొక్క గుండె చప్పుడుని వినిపించేటువంటి ఒక ధీరోత్తమరాలు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె ఈ రోజు కూడా ఎంత మంది వచ్చినా ఎన్ని సేవలు మీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో నేరుగా నాతో చెప్పండి అన్న, నేను ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి కానీ నా సొంత ట్రస్ట్ ద్వారా కానీ అభివృద్ధి పనులు చేసి మీ అందరి యొక్క మన్ననలు పొందుతానని చెప్పని కార్యదీక్ష దక్షతతో ముందుకొచ్చినటువంటి నాయకురాలు మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ గ్రామంలో జన్మించినటువంటి యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు మనకి అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తూర్పు వైపు చూసినట్లయితే అక్కడ నెల్లూరు నుంచి మైపాడు దాకా ఎక్కడ ఎవరిని కదిలించినా కళ్యాణ్ రెడ్డి కళ్యాణ్ అన్న అంటున్నారంటే ఆయన యొక్క ఉదార స్వభావం. ఏ రోజు స్వార్థ రాజకీయాలకు కాకుండా ఒక ప్రజాసేవకి అంకితమైనటువంటి ఆ యొక్క విపిఎఫ్ దంపతుల యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని ఉనికి పుచ్చుకొని అభివృద్ధి పదంలో మన అందరి కష్టాలు కూడా తీరుస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనందరం